1000 కిలోమీటర్ రైడ్ నేను కంప్లీట్ చేశాను కదా, పూణే టు తిరుపతి. సో ఆ రోజు నేను అనుకున్న 1500 కిలోమీటర్ రైడ్ పూణే టు కన్యాకుమారి చేయాలి. 23rd ఫిబ్రవరి ఈ డేట్ నేను ఆల్రెడీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళకు ఆల్రెడీ నేను చెప్పాను. ఆల్ ఇండియా రైడ్లో మనం డెస్టినేషన్ 1000 కిలోమీటర్ రీచ్ అయినా. పెట్రోల్ లీక్ చూసినా కూడా పెట్రోల్ లీక్ అవుతుంది. బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, పిచ్చి లేస్తుంది. పెట్రోల్ కూడా ఉంది, దగ్గర మెకానిక్ లేరు, దగ్గర ఎలాంటి షాప్ లేదు, ఏం లేదు. ఇంకా ఇల్లునే కానీ ఇల్లులో పోయి ఏం మనం హెల్ప్ అడగలేదు. ఇప్పుడు సో 2 వీలర్ వస్తుంది, 2 వీలర్ అతను అడుగుతాం, చూద్దాము. 2 వీలర్ ఎవరైనా హెల్ప్ చూసి హెల్ప్ అడిగి మనం స్టార్ట్ అవుతాం. అదర్వైజ్ చాలా కష్టం అవుతుంది. బెస్ట్ బైక్ నా FZ బంగారం. సో ఆ బైక్ మీద నేను 1000 కిలోమీటర్ 15 అవర్స్లో చేశాను. Thursday 23rd February. Hi, hello, namaskaram, salam, this is Ramesh. Welcome back to my YouTube channel Life of Ramesh. Night already in Pioneer stop box luggage anta set చేసేసాను. బైక్ కూడా వాచ్ చేసి తీసుకొని వచ్చాను. పూణే టు కన్యాకుమారి చేయాలి, ఎందుకంటే 1500 కిలోమీటర్. రామేశ్వరం 1400 అరౌండ్ 40 or 60 కిలోమీటర్ ఉంది. బట్ పూణే టు కన్యాకుమారి 1526 అరౌండ్ 30 కిలోమీటర్ ఉంది. మెంటల్గా ప్రిపేర్ ఉండాలి, ఫిజికల్గా ప్రిపేర్ ఉండాలి. సో ఫిజికల్ అయితే నేను ఈరోజు ప్రిపేర్ లేను, ఎందుకంటే నిన్న నైట్ నేను 12:30 వచ్చాను ఇంటికి. అండ్ 2.5 hours నేను పడుకున్నాను, ఎందుకంటే నిన్న నైట్ జర మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాయి. సో అందుకే కాలేదు. సో వాళ్ళ డిశ్చార్జ్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీ నేనే తీశాను, అందుకే చాలా లేట్ అయింది ఆ నుంచి ఇంటికి రావడానికి. సో అది ఒక రీజన్ అనమాట. అండ్ 23rd ఫిబ్రవరి ఈ డేట్ నేను ఆల్రెడీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళకు ఆల్రెడీ నేను చెప్పాను. ఆ స్కెడ్యూల్ నేను వారం ముందే పెట్టాను. 23rd ఫిబ్రవరి నేను రైడ్ స్టార్ట్ చేస్తాను. నా లైవ్ లొకేషన్ కానీ నా డీటెయిల్స్ కానీ అన్ని వాళ్ళకి షేర్ చేయాలి. రైడ్ చేసే ముందు నేను చేసి రైడ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇన్ కేసు ఎవరికైనా 1500 కిలోమీటర్ రైడ్ ఇలాంటి లాంగ్ రైడ్ ప్లాన్ చేయాలంటే, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం అప్లై చేయాలంటే సో కంపల్సరీ నేను మీకు హెల్ప్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి లైఫ్ ఆఫ్ రమేష్. సో మీరు నన్ను పర్సనల్గా మెసేజ్ కూడా చేయొచ్చు. నా సపోర్ట్ మీకు ఫుల్ ఉంటుంది. 1K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ. 1K సబ్స్క్రైబర్ కంప్లీట్ చేశాను. Hey Siri, what is the time now? It's 3:56. So time 3:56. So Google what is the manam. So today time and date. So 3:56 23 February 2023. So ride start చేద్దాం మనం ఇప్పుడు. మన డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి కరెంట్ లొకేషన్ టు కన్యాకుమారి. ఎగ్జాక్ట్ 1519 kilometer and 1 day 1 hour. So 24 hours journey ఉంది. ఫైనలీ పూణే టు కన్యాకుమారి 1500 కిలోమీటర్ రైడ్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ రైడ్లో చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఈ రైడ్ ఫ్యూల్ అప్ అయితే నిన్న నైటే చేశాను, అందుకే ఇప్పుడు మనకు అంతగానం ఫ్యూల్ అప్ టాప్అప్ చేసుకోవాలి అవసరం లేదు, ఎందుకంటే ఈ టైం సేవ్ అవుతుంది మనకు రైడ్లో. అందుకే నిన్న నైట్ నేను ఫ్యూల్ అప్ చెప్పించాను. అండ్ మనం ఉన్నాం ఇప్పుడు జస్ట్ ఇంటికా నుంచి ఒక 1 kilometer వచ్చాను మెయిన్ రోడ్కి. నేషనల్ హైవే 175 అండ్ మనం పూణే అవుట్కట్స్తో వెళ్ళడానికి ఇంకో 5 minutes పడుతుంది. మధ్యలో అయితే ఇప్పుడు వ్లాగ్ ఏం చేయను, ఎందుకంటే నైట్ ఉంది, విజిబిలిటీ అంత లేకూడదు. మీకు చెప్పాలన్నా ఏం చూపించాలా, సీన్ లేకూడదు, సీనరీ వ్యూ అలా ఏం లేకూడదు. అందుకే డైరెక్ట్ నేను మార్నింగ్ సన్ రైజ్ అవుతుంటే ఆ బెస్ట్ మూమెంట్ నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నా. ఆ సన్ రైజ్ మూమెంట్ మీకు చూపిస్తాను, ఎందుకంటే రైడ్లో ఫస్ట్ మోటివేషన్ రైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మోటివేషన్ వచ్చేది సన్ రైజ్. ఆ సన్ రైజ్ వచ్చిన తర్వాత ఆ సూర్యుడిని చూస్తూ రైడ్ చేస్తుంటే ఒక వేరే కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను. సన్ రైజ్ అండ్ సన్సెట్ నా ఫేవరెట్ డెస్టినేషన్ పాయింట్స్ ఉంటాయి. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా నాకు ఫస్ట్ నేను సన్ రైజ్ అండ్ సన్సెట్ గురించి నేను ఎంక్వైరీ చేస్తాను ఆ రూట్లో, ఆ డెస్టినేషన్ పాయింట్లో. అలా నేను ప్లాన్ చేస్తాను, అలా నా ఆల్టర్నరీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం కదా సన్ రైజ్, వండర్ఫుల్ సన్ రైజ్ అవుతుంది. అండ్ ఇలాంటి సన్ రైజ్ చూస్తూ డ్రైవ్ చేస్తుంటే ఒక వేరే మజా వస్తుంది. అసలు
చెప్పలేకపోతున్నాను మీతో. నేను వస్తున్న ఆనందం ఆకాశంలో ఉంది. అంత ఎక్సైటెడ్ ఉంటుంది సన్ రైజ్ అండ్ ఇలాంటి మూమెంట్ కూర్చొని ఎంజాయ్ చేయాలి ఉంటుంది. బట్ మనకు అంత టైం లేదు. రైడ్ చేస్తూ మనం ఎంజాయ్ చేద్దాం. కాఫీ బ్రేక్ తీసుకున్నాం జస్ట్ ఇప్పుడే. హైవే పక్కనే ఉన్నాం ఇప్పుడు. నేషనల్ హైవే 48 మీద ఉన్నాం అండ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉంది. సో సన్ రైజ్ కూడా వెళ్తారు మీరు ఎక్కడ. సో సన్ రైజ్ చూస్తున్నారా. సో బైక్ కావాలని నేను కొంచెం ముందర పార్క్ చేస్తాను. ఎందుకంటే ఇలా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ కాఫీ ఎంజాయ్ చేసుకుంటాం. అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతామో లేదు తెలియదు. బట్ వెళ్తూ మన జర్నీ మాత్రం ఎంజాయ్ చేద్దాం. వండర్ఫుల్ జర్నీ నడుస్తుంది. చలి మాత్రం ఘోరంగా ఉంది. ఏమని అనుకోండి బట్ డ్రైవ్ చేయాలంటే. అండ్ అందులో ఏం చేస్తానంటే వింటర్ లైనర్ మొత్తం ఈ ప్యానర్స్లో పెట్టాను. అండ్ ఇప్పుడు ప్యానర్స్ ఓపెన్ చేయాలంటే టాప్ బాక్స్ చేయాలి. మొత్తం ఇంకా కథలు ఉంటాయి. అందుకే ఇంకొక గంట సేపు కొల్లాపూర్లో మనం ఎంటర్ అయిన ఇప్పుడు కొల్లాపూర్ నుంచి రైడ్ తీసుకుంటే ఒక 15 కిలోమీటర్లో కొల్లాపూర్ ఉంటుంది. అండ్ ఇది నేషనల్ హైవే 44 అవుట్కట్స్లో వెళ్తుంది. కొల్లాపూర్ అవుట్కట్స్ నుంచి ఫ్యూల్ అప్ చేసుకోవాలి. కొల్లాపూర్ అయిన తర్వాత ఫ్యూల్ అప్ చెప్పిద్దాం మనం బేగావ్ దగ్గర ఉన్నప్పుడు. మనం నేషనల్ హైవే 48 అండ్ ఈ నుంచి మనం టోటల్ నేషనల్ హైవే 48 మీద మనం డ్రైవ్ చేస్తాము. అండ్ బెంగళూరు తర్వాత ఇదే నేషనల్ హైవే 44గా మారుతుంది. బెంగళూరు నుంచి బాంబే వాయా వెళ్తే 48 అండ్ వాయా హైదరాబాద్ రూట్ వెళ్తే నేషనల్ హైవే 44. 02 बहुत सस्ता था हमारे हमारे घर 110 है महाराष्ट्र में. సో మనకి బేగాలో ఉన్నాం. సో ఫ్యూల్ అప్ అయిపోయింది ఇప్పుడు. నేషనల్ హైవే 48. సో ఫస్ట్ ఫ్యూల్ అప్ అన్నమాట ఇప్పుడు మనం చేసిన ఫస్ట్ ఫ్యూల్. సో 1400 రూపీస్ ఫ్యూల్ పడింది. వెల్కమ్ టు కర్ణాటక. యాక్చువల్లీ కర్ణాటక బోర్డ్ అనేది లేకునే హైవేపై వెల్కమ్ టు కర్ణాటక అనేది. ఎందుకంటే ఈ చాలాసేపు అయినా నేను ఎంటర్ అయినా ఇప్పుడు బెళగావ్లో. అండ్ బెళగావ్ గురించి చెప్పాలంటే బెళగావ్ ఒక చాలా టాపిక్లో ఉన్న సిటీ ఇది. రీసెంట్లీ కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చారు బెళగావ్ గురించి. బెళగావ్ ఏంటంటే మహారాష్ట్ర అండ్ కర్ణాటక బౌండరీలో ఉన్న ఒక సిటీ బెళగావి. అండ్ బెళగావి జనాలు కర్ణాటకలో ఉన్నారు. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది బెళగావి మహారాష్ట్రలో ఉండాలని. బట్ చాలా టాపిక్ ఉన్న చాలా గొడవలు ఉంటాయి ఈ బెళగావ్ టాపిక్ మీద. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. బ్రేక్ఫాస్ట్ మనం ఇప్పుడు హుబ్లీ తర్వాతనే చేద్దాం. బెళగావ్లో బెళగావ్ అవుట్కట్స్లో వెళ్ళిన తర్వాత జస్ట్ ఏంటంటే హుబ్లీలో బాగా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ ముందర ఒక బెస్ట్ అసెంబ్లీ హాల్ లాగా ఉంటుంది ఇక్కడ. లైక్ కర్ణాటక గవర్నమెంట్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మన బైక్ హైవేన పార్క్ చేసేసాను. దగ్గరికి వచ్చాను. టైం 10:52. మనం ఆల్మోస్ట్ హుబ్లీ క్రాస్ చేసేసాం. హుబ్లీ క్రాస్ చేసేసి ఒక 10-15 కిలోమీటర్స్ వచ్చాము. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసి మనం డైరెక్ట్ బెంగళూరు తర్వాతనే లంచ్ కోసం అవుతాం. మనం బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కర్ణాటకలో చేసాం. బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేశాను. ఆమ్లెట్ మాత్రం అద్రిపోయినాయి, సూపర్ ఉండే. మన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ రండి అండ్ ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్ట్ అండ్ ఆసమ్ ఏమంటారు మన ఇలాంటివి బ్రెడ్ ఆమ్లెట్ నేను నేడా ఇప్పటివరకు అలా టేస్ట్ ఉండేది. అవసరం ఉండే బ్రేక్ఫాస్ట్ స్టాప్ మనకు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం ట్రై చేసాం. అండ్ జస్ట్ ఒకటే స్టాప్ తీసుకున్నాను నేను కాఫీ బ్రేక్ కొల్లాపూర్లో 250 కిలోమీటర్. అండ్ తర్వాత మళ్ళీ ఒక 150 కిలోమీటర్ నేను డ్రైవ్ చేసి ఉంటాను హుబ్లీ కోసం. ఐ థింక్ అనుకుంటా 100 కిలోమీటర్ అరౌండ్ నేను డ్రైవ్ చేశాను. కరెక్ట్ నేను చూడలేదు. అండ్ హుబ్లీలో స్టాప్ తీసుకొని మనం వెళ్తున్నాం ఇప్పుడు బెంగళూరు కోసం. ఫైనలీ వీఆర్ ఎంటర్ ఇన్ తుమ్కూర్ వచ్చేసి చాలా ఫేమస్ సిటీ అండ్ ఒక స్మార్ట్ సిటీ. నా విష్ లిస్ట్లో ఉంటుంది ఇది. గోనిగోపాలం అండ్ తుమ్కూర్ ఇలాంటి చాలా ప్లేసెస్ ఉంటాయి బెంగళూరు అవుట్కట్స్లో విజిట్ చేయడానికి. తుమ్కూరు నుంచి బెంగళూరు జస్ట్ ఓన్లీ 90 కిలోమీటర్ డిస్టెన్స్. బట్ సూపర్ ఉంటుంది. గ్రీనరీ కానీ, నేచర్ కానీ, ఫారెస్ట్ ఏరియా కానీ చాలా. మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కర్ణాటకలో ఉన్న
న్యాచురల్ హెరిటేజ్ సైడ్ కూడా వెస్టర్న్ ఘాట్స్, ఆ వెస్టర్న్ ఘాట్స్లో ఇది తుమ్కూరు, ఈ టోటల్ మనం ఇప్పుడు డ్రైవ్ చేస్తాం మొత్తం వెస్టర్న్ ఘాట్స్తోనే మనం డ్రైవ్ చేస్తున్నాము. బట్ దీని గురించి నేను బ్లాగ్ సెపరేట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం ఆల్ ఇండియా రైడ్లో అండ్ 1500 కిలోమీటర్ రైడ్ మనం స్ట్రేట్ చేస్తున్నాం. అందుకే కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. సెపరేట్ మనం బ్లాగ్ చేస్తుంటే మీకు కూడా అర్థమైందా మనం ఏమేమి కవర్ చేసాం, మనం ఏమేమి సైట్స్ అనేవి విజిట్ చేసామని. లీక్ చూస్తున్నా కూడా పెట్రోల్ లీక్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది పెట్రోల్. शिट यार, बिल मिलेगा क्या? बिल मिलेगा? हाँ बस 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 बस. बैंगलोर हाईवे कितना? सेलम మనం ఉన్నాం ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సిటీ బ్రిడ్జ్ పైన అవుటర్ రింగ్ రోడ్. అండ్ అవుటర్ రింగ్ రోడ్లో 2 వీలర్ కూడా ఇక్కడ అలౌడ్ ఉన్నాయి. అండ్ ఈ అవుటర్ రింగ్ రోడ్లో 2 వీలర్కి 80 రూపీస్ టికెట్. అండ్ ఈ నుంచి మనం డైరెక్ట్ హోసూరు వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మనం ట్రాఫిక్లో ఎంటర్ కాము ఈ టెరెన్లో. అండ్ ఈ సిటీలో అవుట్కట్స్లో వెళ్ళిన తర్వాత మనకు సూపర్ ఉంటుంది డ్రైవ్ చేయాలంటే కూడా. వెల్కమ్ టు తమిళనాడు. హోసూర్ వచ్చేసి ఫస్ట్ సిటీ ఇన్ తమిళనాడు. బోర్డ్ అయితే లేకుండా ఇక్కడ జస్ట్ అంటే టోల్ గేట్ మీద మనకు ఈ టోల్ గేట్ ఉంటుంది ఒకటి. ఆ టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ తమిళనాడు ఎంటర్ అవుతాం మనము. కూలర్ పెట్టేసాం ఇక్కడ 1349. ఆల్ ఇండియా రైడ్లో మనం డెస్టినేషన్ 1000 కిలోమీటర్ రీచ్ అయినాం. 1000 కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది. సో సేలం జస్ట్ ఈ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో సేలం కన్నా ముందే ఆపాను అండ్ ఒక చిన్న బ్రేక్ కోసం ఇక్కడ కాఫీ షాప్ కూడా ఆపాను. కాఫీ తాగి రిఫ్రెష్ అయ్యి మనం నెక్స్ట్ బయలుదేరాలి మన డెస్టినేషన్ పాయింట్ కన్యాకుమారి కోసం. బైక్ ఫుల్లీ లోడెడ్ 1000 కిలోమీటర్ కంప్లీట్ చేసేది హిమాలయన్ మీద. అండ్ ముందర సన్సెట్ కాబోతుంది. ఏంటంటే మొత్తం ఘాట్ సెక్షన్ కదా. కాఫీ, బైక్ అండ్ సన్సెట్. కాఫీ తాగుతూ సన్సెట్ ఎంజాయ్ చేద్దాం. మార్నింగ్ నుంచి మనం డ్రైవ్ చేసింది టోటల్గా వెస్టర్న్ ఘాట్స్లో. మార్నింగ్ కర్ణాటక వెస్టర్న్ ఘాట్, తమిళనాడు వెస్టర్న్ ఘాటే అండ్ కేరళ కూడా వెస్టర్న్ ఘాటే. నేను బ్లాగ్లో ఎందుకు చెప్పలేదంటే వెస్టర్న్ ఘాట్ గురించి సెపరేట్ ఒక వీడియో వస్తుంది. సో అందులో నేను వెస్టర్న్ ఘాట్ మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్లో అది కూడా ఒక సైట్ ఉంది. సో అది నేను సెపరేట్గా నేను చెప్తాను, అందుకే నేను డీటెయిల్గా బ్లాగ్ చేయలేదు. సో ఇదేంటంటే జస్ట్ ఓన్లీ పూణే టు కన్యాకుమారి నాన్ స్టాప్ రైడ్ కదా. సో దాని గురించి నేను ఈ బ్లాగ్లో ఉంటాను. సో నేషనల్ హైవే 44 మీద ఉన్నాం. సో నిద్ర మూసుకొస్తుంది. యాక్చువల్లీ నా నైట్ చాలా లేట్ అయింది పడుకోవడానికి. కష్టం అనిపిస్తుంది ఈరోజు. నేను రైడ్ చేయగలుగుతాను, కంప్లీట్ అవుతుంది. సో టీ బ్రేక్ కోసం ఆగాను. సో టీ కాదు కాఫీ బ్రేక్ కోసం ఆగాను. సో ఇది ఇంకా
వచ్చేసి 430 కిలోమీటర్ ఉంది కన్యాకుమారి. రైడ్ అయితే ఆన్లో ఉంది, బట్ చెప్పలేము ఈరోజు ఎన్ని. ఆల్మోస్ట్ మనం అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువనే పడుతుంది అనుకుంటా, ఎందుకంటే ఆకుంటూ పోయినా సరే కానీ బట్ సేఫ్గా మనం రీచ్ కావాలి, అదే మన ప్రయారిటీ. సో ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదని. సో ఈ కాఫీ తాగి రైడ్ మనం స్టార్ట్ చేద్దాం. లో 102 వస్తాయి. బైక్ అయితే అక్కడ పార్క్ చేసేసాను. ఆమ్లెట్ కొద్దిగా లైట్గా नहीं इधर ही खाना है, हाँ इधर सापड़. ओके थैंक यू. मस्त मस्त चटनी, हाँ चटनी कोड. ऑमलेट है, चटनी ऑमलेट. ओके बस बस बस. నిద్ర అయితే చాలా మూసుకొస్తుంది, అందుకే ఏం చేశానంటే కాఫీ బ్రేక్. సో ఇప్పటివరకు ఒక 3 బ్రేకులు తీసుకున్నాను, కాఫీ కోసం ఆగాను. సో కాఫీ, ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ గోల్డ్ ప్లేట్. సో జస్ట్ టోల్గేట్ ఉంది, టోల్గేట్ పక్కనే మాకైనా బైక్ పార్క్ చేసేస్తాను ఇక్కడ. సో బైక్ చెక్ చేసేసాను, బైక్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా చెక్ చేసేసాను, కానీ బైక్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో బైక్ ఇప్పటివరకు అయితే బాగానే నడుస్తుంది. తప్పేం చేశానంటే నిన్న నైట్ పడుకోలేదు. సో నిన్న నైట్ పడుకోలేదు అనుకోరకు ఇప్పుడు నిద్ర మూసుకొస్తుంది, చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదే రేస్ తీసుకుంటే ప్రాపర్ రేస్ తీసుకుని ఈ పాటికి మనం కన్యాకుమారి రీచ్ అయ్యేటోళ్ళం. బట్ ఎనీవే కంప్లీట్. టైం అయింది ఇప్పుడు 12:54. ఏం చెక్ చేయలేదు, జస్ట్ హెల్మెట్ తీసారు అండ్ డాక్యుమెంట్స్ నార్మల్ చెకింగ్ ఉన్నాయి. బట్ ఇది కావాలి తమిళనాడు స్టేట్లోనే ప్రతి ఒక్క హైవే మీద. టైం 3:13 24 ఫిబ్రవరి 3:13 AM 24 ఫిబ్రవరి. బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, పిచ్చి లేస్తుంది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, బట్ బైక్ స్టార్ట్ కాకపోతే అసలు మనం వెళ్ళలేము. అండ్ ఆన్ హైవే మీద ఉన్నాం. సో చూస్తున్నారా హైవే ఉంది. సో హైవే పక్కనే ఉన్నది ఆపిన బైక్. అండ్ బైక్ చూపిస్తాను మీకు. పెట్రోల్ కూడా ఉంది. టైం 3:14 AM. దగ్గర మెకానిక్ లేరు, దగ్గర ఎలాంటి షాప్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఇంకా ఇల్లునే, కానీ ఇల్లులో పోయి ఏం మనం హెల్ప్ అడగలేము ఇప్పుడు. సో ఒక 2 వీలర్ వస్తుంది, 2 వీలర్ అతను అడుగుతాం, చూద్దాము. 2 వీలర్ ఎవరైనా హెల్ప్ అడిగి మనం స్టార్ట్ అవుతాం, అదర్వైజ్ చాలా కష్టం అవుతుంది మనం. అదృష్టమా దురదృష్టమా 10 నిమిషాలు బైక్ అసలు స్టార్ట్ అవుతుంది.
వేస్తుంది బండి మీద కూర్చొని యాసరికి వస్తుంది. సో అందుకే కింద కూర్చున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే మనం చెక్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నుంచి కన్యాకుమారి ఎంత కిలోమీటర్ అది చెక్ చేయలేదు మనం. సో ఇప్పుడు కన్యాకుమారి నుంచి ఎంత కిలోమీటర్ ఉంది ఒకసారి చెక్ చేద్దాము. సో కన్యాకుమారి 105 కిలోమీటర్ 1 hour 44 minutes. సో నేను అనుకున్న టార్గెట్ నేను కంపల్సరీ రీచ్ అవుతుంది. బట్ కష్టమే, బండి స్టార్ట్ ఎప్పుడు కావాలి, మనం ముట్టాలి ఎప్పుడు. సో ఒకవేళ స్టార్ట్ చేసినప్పుడు 5:13. సో ఆల్మోస్ట్ ఒక స్ట్రేట్ చేసింటే సో ఆల్మోస్ట్ టైం కూడా ఇప్పుడు నేను వచ్చి 15 minutes అవుతుంది. సో 15 minutes పట్టుకుని కూడా మార్నింగ్ 4:35 లేకుంటే 4:45కి మనం రీచ్ అవుతుంది. బట్ ఎనీవే, సో అప్పుడప్పుడు అలాంటి విషయాలు జరుగుతాయి, పట్టించుకోకూడదు. మనం అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేయలేక మనం బాధ ఉంది. బండి కూల్ కావాలి. సో బండి చాలా హీట్ అయింది. సో చలి పెడుతుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే బైక్ పక్కనే రిలీఫ్గా ఉంటుందని బైక్ స్టార్ట్ చేసి తొందరగా పోవాలి. తల్లి తొందరగా కూల్గా తల్లి. కొద్దిగా ఆల్రెడీ 1 గంట అయిపోయింది. టైం 4:14. AM 24th February Friday. So 53 AM and Kanyakumari 2 km ఆల్ ఇండియా రైడ్. ఫైనల్గా మన టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాం. సో 1500 కిలోమీటర్ డిస్టెన్స్ మనం 1 day స్ట్రేట్ చేసాం. సో 25 hours 50 minutesలో మనం కవర్ చేసేసాం. ఇంకా మీకు కనిపిస్తుంది కన్యాకుమారి 2 km. సో ఈ కన్యాకుమారి బోర్డ్ వచ్చేసి 4 digitలో నేను చూస్తున్నాను. చాలా లాంగ్ స్ట్రెచ్. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా కన్యాకుమారి 1789 1550. సో ఈ 4 digit ఉన్న కన్యాకుమారి బోర్డ్ సింగిల్ డిజిట్ ఉంది 2 km. ఫైనల్గా కన్యాకుమారి అయితే మనం రీచ్ అయ్యాము. సో వండర్ఫుల్ మూమెంట్, నా కోసం ఒక బిగ్ అచీవ్మెంట్ అనొచ్చు. 1000 kilometer రైడ్ నేను పూణే టు తిరుపతి చేశాను అండ్ పూణే టు కన్యాకుమారి 1500 kilometer రైడ్ కంప్లీట్ సేఫ్గా రీచ్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ సపోర్ట్ కోసం. అండ్ ఈ బ్లాగ్ కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం రూమ్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ ఫినిష్ చేయాలి. సో అసలు నా ఆనందం నేను మీతో షేర్ చేయలేకపోతున్నా. సో అసలు నాకు మాటలు రావట్లేదు. సో 1500 kilometer రైడ్ నేను కంప్లీట్ చేశానని నేను నమ్మలేకపోతున్నాను. సో ఇంకా ముందర రోడ్డు వింటే కంపల్సరీ 100 kilometer ఈ మోటివేషన్లో ఈ ఉత్సాహంలో 100 kilometer ఇంకా నేను స్ట్రే చేయగలను. బట్ మనం ఉన్నాము లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అనొచ్చు. ఆ తర్వాత ల్యాండ్ లేదు, సముద్రం మొత్తం. సో ఇట్కే కంప్లీట్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో గుడ్ ఆఫ్టర్నూన్. టైం అవుతుంది ఒక్కడే 18 నిమిషాలు. 5 hours మంచిగా నిద్ర అయితే కంప్లీట్ అయింది. లేచిన తర్వాత వ్యూ కనిపించింది. సో వేరే లెవెల్ వ్యూ చూడండి. పైసా వసూల్.
టూ షేడ్ వాటర్, వండర్ఫుల్ వ్యూ చూపిస్తాను రూమ్లో లోపలికి వెళ్ళి. ఫ్రంట్ సైడ్ వ్యూ అండ్ రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ చూస్తే బీచ్, ఫ్రంట్ సైడ్ సో వండర్ఫుల్ లొకేషన్. నిన్న బ్లాగ్ ఫినిష్ చేయలేదు. సో యాక్చువల్లీ ఈ బ్లాగ్ ఫినిష్ చేయలేదు. సో రీజన్ ఏంటంటే రూమ్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత చాలా నిద్ర వస్తున్నాను, అందుకే పడుకున్నాను. నేను పడుకొని ఇప్పుడే జస్ట్ లేచాను. సో ఈ రైడ్ ఒకవేళ బైక్ స్టాప్ లేకపోతే ఈ రైడ్ ఎన్ని అవర్స్కి కంప్లీట్ అవుతుంది? సో మీ సజెషన్ కొంచెం చెప్పండి. అండ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం అప్లై చేయాలి ఉంటే కంపల్సరీ నన్ను మీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి లైఫ్ ఆఫ్ రమేష్. సో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, మీకు మొత్తం వివరాలు చెప్పేస్తాను. యాజ్ పర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యాక్చువల్ ఆన్ ఫీల్డ్ మనం స్టార్ట్ చేసిన రైడ్ టైం చూస్తే 26 hours 50 minutes మనం ఈ రైడ్ కంప్లీట్ చేసాం. సో అందులో ఒకవేళ ఆ 2 గంటలు వేస్ట్ అయిన 2 గంటలు తీసేస్తే 24 hours 50 minutes మనం అప్రాక్సిమేట్లీ 24 hours 50 minutesలో మనం ఈ రైడ్ కంప్లీట్ చేసినట్టు. మీరు కమెంట్ చేసి కంపల్సరీ చెప్పండి ఈ రైడ్ ఎన్ని అవర్స్తో కంప్లీట్ అయింది యాక్చువల్గా. బట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ క్యాల్కులేషన్, వాళ్ళ క్యాల్కులేషన్, నా క్యాల్కులేషన్ కంపేర్ చేస్తే నా తిరుపతి వీడియో నాన్ స్టాప్ రైడ్ అండ్ కన్యాకుమారి నాన్ స్టాప్ రైడ్ నాకు నచ్చిన రైడ్ ఏంటంటే ఆల్వేస్ తిరుపతి రైడే. ఎందుకంటే FZ 149cc మనం అంత పెద్ద స్ట్రేట్ చేసాము. హిమాలయన్ 411cc ఉన్నా కూడా మనకు మధ్యలో హ్యాండ్ ఇచ్చింది. సో బెస్ట్ బైక్ నా FZ బంగారం. సో ఆ బైక్ మీద నేను 1000 kilometers 15 hours చేశాను. అండ్ ఈ బైక్ మీద 1500 kilometers 26 hours చేశాను. 24 hours చేశాను. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అది మీ మీద ఇస్తాను, మీరు కమెంట్ చేసి చెప్పండి ఆ విషయము. సో ఈ వ్లాగ్ ఈయన ఫినిష్ చేస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కంపల్సరీ చేయండి. కమెంట్ కావాలి ఈ వీడియోకి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా హోప్స్ పెట్టుకొని నేను రైడ్ చేశాను. సో ఎందుకంటే నా తిరుపతి వీడియో ఇప్పటివరకు రన్ అవుతుంది. ఇప్పటివరకు కొత్త సబ్స్క్రైబర్ ఆ వీడియో చూస్తారు, మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. ఆ ఒక్క వీడియో వల్ల నాకు 300 members సబ్స్క్రైబర్ వచ్చారు. సో అది అంత పెద్ద హిట్ అయిన వీడియో నా కోసం. వ్యూస్ 3K వచ్చిన వ్యూస్, కానీ సబ్స్క్రైబర్ నాకు చాలా అతి త్వరలో పెంచిన వీడియో పూణే టు తిరుపతి వీడియో. అండ్ అందుకే ఈ నాన్ స్టాప్ రైడ్ కూడా నేను అనుకుంటున్నా ఈ వీడియో మీరు కంపల్సరీ లైక్ చేస్తారు అండ్ అలా షేర్ కూడా చేస్తారు అండ్ కమెంట్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. సో ఈరోజు మనం ఉన్న కన్యాకుమారిలో ఆ వివరాలు మీకు తర్వాత సీ యూ సూన్. బాయ్.